చీకటి. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి 1500 ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం. చదువుకునే ప్రతి బిడ్డకి ఏటా 15,000. ప్రతి తల్లికి వందనమంటూ చంద్రన్న తెచ్చెను పథకం. ఇంటి దీపం వెలిగించే ఇల్లాలికి ఓవరం. ఏడాదికి ఉచితం 3 గ్యాస్ బండ్ల బహుమానం. ఉచితంగా బస్సుల్లో ప్రతి మహిళకు ప్రయాణం. మహాశక్తి పథకంతో మారనుంది భవితవ్యం. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి. మన చంద్రన్న ఆశయ దీప్తి. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి. మన చంద్రన్న ఆశయ దీప్తి. మనమంతా కూడా రైతులు కట్టి ఎంతో మంది మనకి నీళ్ళ సమస్య కూడా ఉండదు కాబట్టి మనం ఆ రోజంతా కూర్చొని మనం మాట్లాడి ఎంతో మంది రైతులు కూడా మనకు కాలు వస్తుందంటే రైతులు ఇచ్చిన దేవుళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. రైతులు ఎన్నో భూములు కూడా ఇచ్చారు. కనీసం ఈ రోజు దాకా వాళ్ళకి 1 రూపాయి పడకపోయినా మళ్ళీ మాది వస్తుంది మాకు ఇస్తారని ఒక నమ్మకంతో మీరందరూ కూడా ఉండిన దానికి కూడా చాలా సంతోషం. మన పేరు ప్రాజెక్ట్ అనేది నీళ్ళు వస్తే మన రైతాంగం అంతా కూడా బాగుంటుందని మనం కూడా దాదాపు 804 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేస్తే శాంక్షనే కాకోకుండా చాలా వరకు వర్క్ కూడా జరిగింది. దాదాపు 70% పైన పనులు కూడా అయినాయి. ఇంకా కేవలం మళ్ళీ మనమే వచ్చింటే మన ప్రభుత్వం వచ్చింటే మీకు అందరికీ కూడా నీళ్లు కాలువలో నీళ్లు వస్తే రైతన్నలు కూడా ఎంతో మంది ఉన్నారు కూడా పంటలు పెట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడేటివి. కానీ ఈ రోజు మన పరిస్థితి ఏమైంది, ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా రైతాంగాన్ని కూడా అయిపోయింది. అదే మన చెరువుకు లాస్ట్ టైం కూడా మన డ్యామ్ కు నీళ్లు వచ్చే దేవుడి దయ వల్ల వర్షాలు వచ్చి నీళ్లు కూడా బాగా వచ్చినాయి. ఆ నీళ్ళన్నా మనం అట్లే నిలుపుకొనింటే ఈ రోజు మన బోర్లో నీళ్లు కూడా డ్రై అయ్యే పరిస్థితులు కూడా లేవు. కానీ అతి తెలివైన ఎమ్మెల్యే, చదువుకున్న ఎమ్మెల్యే కాబట్టి వచ్చి పేరో డ్యామ్ లో గేట్లు ఎత్తాడు. గేట్లు ఎత్తినప్పుడు అది రివర్స్ గేర్ ఎత్తి ఆ గేట్ కూడా పేలిపోయింది. పేలిపోయిన తర్వాత కనీసం నీళ్లు ఒక్కరు ఉంచుకోకుండా డెట్ అయ్యేలాగా నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి వృధాగా పోయినాయి. మన రైతులకు ఏదైనా వచ్చినాయంటే అది కూడా లేదు. మన పిల్ల కాలువలు చేస్తానన్నారు, పిల్ల కాలువ లేదు, వాళ్ళ నాన్న కాలువలు లేవు అనేటట్లు కూడా మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ ప్రకాష్ రెడ్డి చెప్పారు, మీరంతా కూడా నమ్మారు. తప్పకుండా చేస్తారని మీకు ఒక నమ్మకం వచ్చింది. కానీ ఈ రోజు కూడా గ్రామాలకు వస్తే మీరు అదే అడగాల, అయ్యా పేరో ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసింటే మా అక్క సునీతమ్మ తెచ్చింది, దాదాపు ఇంత పర్సెంటేజ్ కూడా అయిపోయింది, మిగతా పని నువ్వు కూడా చేసింటే కూడా మేము కూడా నిన్ను ఒప్పుకునే వాళ్ళం. కానీ ఎక్కడేసినా పొంగల్ అక్కడే ఉండేలాగా ఈ రోజు చేశారంటే దానికి కారణం ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులను కూడా మనం చెప్పాలి. కనీసం పుట్టకాలంకి వచ్చిన గ్రాంట్ కూడా క్యాన్సిల్ చేసి తన సొంతలకు గాని ముట్టాలకు గాని ఎంగటంపల్లికి అక్కడ 3 ప్రాజెక్టులు పెడతానని చెప్పారు. 3 ప్రాజెక్టులు అని చెప్పి అక్కడ ఒక శిలా పథకం వేశారు. ఎక్కడ? మన ఎంగటంపల్లి దగ్గర. కానీ ఆ రోజు వేసిన శిలా పథకమే గానీ ఆగిపోయింది. కానీ కనీసం ఒక్క శిలక పారితే మట్టి కూడా తీసే పరిస్థితుల్లో ఈ దుర్మార్గుడు కూడా లేదని మీకందరికీ కూడా చెప్తున్నాం.